ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానించుకుందామండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. లూక్ చాప్టర్ 7 వర్స్ 39. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయు ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తమలో తాను అనుకొనెను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రం నైనా. గత దినాలు మాసాలంతా కాచి కాపాడి నేను ఈ యొక్క పునరుత్థాన దినం ముందు తండ్రి నైనా దేవా, మీ బిడ్డలతో కలిసినైనా ఈ విధంగా తరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తరి నీకు స్తోత్రనైనా. చదవబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. నైనా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 39వ వచనం నుండి మరొకసారి చదువుతున్నాను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయినడలా తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. దేవుని నామమునకు స్తోత్రం కలుగాక. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒక పరిసయుడు యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచినాడండి. భోజనానికి పిలిచినప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చిందంట. ఏమండి, ఇక్కడ 37 వచనం చూసినట్లయితే, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఆ యొక్క పరిసయ్యుని ఇంటికి ఎవరు వచ్చినారండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంట. వస్తే ఏం చేసింది ఆమె? ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొని వచ్చింది? యేసు ప్రభుకు పుయ్యాలా, నా దేవాది దేవునికి నేను పుయ్యాలని ఎంతో ఆశ కలిగి ఆమె ఆ యొక్క పరిసయ్యుని ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందరూ భోజనం చేస్తున్న ఒక సమయంలో అందరూ భోజనం కూర్చున్నారు. అటువంటి ఒక సమయంలో ఆ స్త్రీ వచ్చి వెనక భాగం నుంచి వచ్చి ఏం చేసిందంట? యేసు ప్రభు యొక్క పాదాలు వెనుకతట ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. యేసుప్రభు యొక్క పాదాలు ఏ విధంగా కడిగిందండి ఆ యొక్క స్త్రీ? కన్నీళ్లతో. అందరూ కాలు కడుక్కుంటే నీళ్ళు ఇస్తారు, కానీ ఇక్కడ ఆమె తన కన్నీళ్లతో యేసుప్రభు యొక్క పాదాలు కడిగి ఏమండి ముద్దు పెట్టుకొనొచ్చు తాను తీసుకొని వచ్చిన ఏమండి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు యేసుప్రభు యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తన తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసుప్రభుని ఎంతో ప్రేమిస్తూ తన పాపాలంతా యేసుప్రభు యొక్క పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఎంతో దుఃఖంతో తాను చేసిన ప్రతి ఒక్క భయంకరమైన పాపాలన్నీ దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటూ ఏడుస్తూ ఆ యొక్క కన్నీళ్లతో యేసుప్రభు యొక్క పాదాలు కడుగుతుంటే యేసుప్రభుని పిలిచిన ఆ యొక్క పరిసయుడు ఏమంటున్నాడండి? ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఈయన దేవుని ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు, కానీ ఏమండి ఈమె ఎవరని ఈయనకి తెలియదా? దేవుని ప్రవక్త అయితే తెలుస్తుంది కదా ఈమె ఎవరని. ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీతో ఈయన కాలు కడిగించుకుంటున్నాడే, తన కన్నీళ్లతో కాలు కడుగుతుంటే ఈయన మౌనంగా ఉన్నాడే. ఆ యొక్క అత్తరు తీసుకుని ఇంకా పాదాల పైన పోస్తుంటే మౌనంగా ఉన్నాడనే తనలో తాను అనుకున్నాడండి. అంతే. దేవుడు హృదయరాశలు ఎరిగిన దేవుడు. మన మనసులో ఏం తలంచుకుంటామో ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసండి. మన తలంపులకు రాకముందే దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఏమి ఎవతో మరి ఈ యొక్క పరిసయుడు యేసుప్రభుని ఎందుకు పిలిచినాడండి? భోజనానికి పిలిచినాడు, కానీ ఎందుకు పిలిచినాడు? అందరూ పిలుస్తున్నారులే, నేను కూడా ఈయన పిలుస్తాంలే అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 4 జాతుల వారు ఉన్నారు. పరిసయ్యులు, హేరోదేయులు, ఏమండి యూదులు కొందరు. వీళ్ళు ఏం చేసి సద్దుకాయలు వీళ్ళంతా ఎప్పుడు యేసు ప్రభు దగ్గర ఎందుకు వస్తున్నారండి? వీరందరూ యేసు ప్రభు మాట వినాలని వస్తుండలేదండి. వారు
యేసు ప్రభులో ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో వెతకాలి. యేసు ప్రభులో ఉన్న తప్పును కనిపెట్టాలని ఎప్పుడు ఎక్కడ యేసు ప్రభు ఉంటే 4 జాతుల వారు యేసు ప్రభును వెంబడించేవారు. ఎంతోమంది గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవారు. కొందరు స్వస్థత పొందాలని, కొందరు ఆయన నోటి నుంచి వచ్చే దయగలిగిన మాటలు వినాలి అని, ఇంకా కొందరు యేసు ప్రభు ఎట్లుంటాడో చూడాలని ఎంతోమంది గుంపులుగా వెళ్ళేవారు. కానీ ఈ 4 జాతుల వారు ఎప్పుడు యేసు ప్రభులో ఉన్న తప్పుని కనిపెట్టాలని చెప్పి ఎప్పుడు ఎదురు చూసేవారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర తన యొక్క పాపాలంతా ఒప్పుకుంటూ ఆ యొక్క కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తుడుస్తూ, ఏమండి, కన్నీళ్లతో యేసు ప్రభు ఒక పాదాలు తడిపి తన తల వెంట్రుకలు పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందండి? స్త్రీకి ఘనత, ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా నాకు ఘనమైనది ఏది లేదని చెప్పి ఆ యొక్క ఘనమైన తనక వెంట్రుకలతో యేసుప్రభు యొక్క పాదాలు తుడిచి తాను తీసుకుని వచ్చిన ఆ యొక్క అత్తరు ఆ యొక్క అత్తరును పోసి తుడుస్తూ ఉంటే ఈ యొక్క పరిసయుడు సహించలేకపోయినాడండి. ఈమె నా ఇంట్లో వచ్చి, నేను ఆయన పిలుచుకున్నాను, ఈమె వచ్చి ఇక్కడ వచ్చి ఈ పని చేస్తూ ఉంది, ఈమె పాపాత్మురాలండి, ఈమె నా ఇంట్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ పని చేస్తుందని చెప్పి తనలో తాను గొనుక్కుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆయన చూసినాడండి. యేసుప్రభు ఆయన చూసి ఏమంటున్నాడు చూడండి, 44వ వచనంలో చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఇక్కడ యేసు ప్రభు ఆ పరిసయ్యునితో అంటున్నాడు, ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఏమంటాడు, ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నువ్వు నాకు కడుక్కునకి నీళ్ళు ఇవ్వాల్సినది, కానీ నువ్వు వచ్చిన వెంటనే నా పాదాలు కడుక్కునకి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. కానీ నేను ఇంటిలోనికి వచ్చినప్పటి నుంచి ఈమె తన కన్నీటితో నా యొక్క పాదాలు తుడిచింది. నువ్వు చేయాల్సిన పని ఈమె, నువ్వు నీళ్లతో చేయాల్సినది, కానీ ఈమె నీళ్లతో కాదు, తన కన్నీళ్లతో నా యొక్క పాదాలు కడిగింది. ఇంత చక్కగా ఈమె తన యొక్క పాపాలని ఒప్పుకొని, ఏమండి, నన్ను ఇంతగా ఆమె అభిషేకించి నన్ను ఘనపరుస్తున్నప్పుడు ఈమె తన కన్నీళ్లతో నా యొక్క పాదాలు కడిగి తనక శిరోజాలంతో నన్ను ఏమండి తుడిసి ఆ యొక్క అత్తరు పుట్టిని పోసి నన్ను ఇంత చక్కగా ఆమె నన్ను ఆరాధిస్తున్నప్పుడు నీవు ఈమెను చూసి ఏమంటుండవు, నువ్వు పాపాత్మురాలన్న స్త్రీ, ఈయన ఎవరో అని చెప్పి నువ్వు అంటుండవే, ఏ యొక్క ఉద్దేశంతో నువ్వు నన్ను పిలిచినావు, కానీ ఈ యొక్క స్త్రీ అయితే నేను పాపుల రక్షకుడు అని చెప్పి గుర్తెరిగి ఈమె ఏం చేసిందండి, తన యొక్క పాపాల యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నది. కానీ ఈ యొక్క పరిసయుడు నామకార్థంగా యేసుప్రభును తన ఇంటికి పిలిచినాడండి. ఒక నామకార్థంగా యేసుప్రభుని ఇంటికి పిలిచి ఆయన చేయాల్సిన పనులు కూడా ఆయన చేయలేదు. కానీ ఈమె చేస్తుంటే ఈమె పైన అసూయపడి అంటున్నాడు, ఈమె ఎవరో, ఈమె పాపాత్మురాలన్న స్త్రీ అని చెప్పి ఈ యొక్క యేసుప్రభుకు తెలియదండి. ఈయన ప్రవక్త అని చెప్పంటున్నాడు కదా, ప్రవక్త అయ్యింటే మరి ఈమె పాపాత్మురాలన్న స్త్రీ అని చెప్పి ఈయన తెలుసుకోవాలి కదా అని చెప్పి తనలో తాను సనుక్కున్నాడండి. నిజంగా అండి, ఈ లోకంలో మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక నామకార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామేమో. నిజమైన దేవుడు యేసు ప్రభుని ఆ దినాల్లో అయితే యూదులు యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఈ యొక్క పాపం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ యొక్క యూదులే యేసు ప్రభుని ఏం చేస్తున్నారండి, సిలువకు అప్పగించినాడు. ఈయనట్లే మెస్సయ్య అవుతాడండి, ఈయన ఒక మామూలుగా మనిషిగా పుట్టినవాడు, ఈయనట్లే మెస్సయ్య అవుతాడు. ఇక్కడ మనం కింద చూసినట్లయితే నీ పాపములు క్షమింపబడినవి, నువ్వు సమాధానంగా వెళ్ళమంటే అక్కడ ఉన్న వారు ఏమనండి, పాపాలు క్షమించుటకు ఈయనకి ఎక్కడ అధికారం ఉంది, ఈయన మనుష్య కుమారుడు కదా, ఈయన ఎట్లా పాపములు క్షమించగలడని చెప్పిన వారు అక్కడ సనుక్కున్నట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే
సువార్తలో ఏముందండి, 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వస్తే ఈ యొక్క యూదులు ఏం చేశారండి? ఆయన్ని అంగీకరించలేదు. ఈయన మనుష్య కుమారుడుగా పుట్టినండి, మనుష్యుడండి. వీరొక్క సహోదరులు ఎవరో మనకు తెలీదా? వీరొక్క సహోదరులు మాకు తెలీదా? వీరొక్క తండ్రి కార్పెంటర్ కదా, ఈయనట్లో పాపములు క్షమిస్తాడని చెప్పని వాళ్ళు ఎప్పుడు సనుక్కునడమే. అవునండి, ఈ దినాల్లో కూడా సంఘంలో ఎంతోమంది సనుక్తూ గొనుక్తుంటారు, దేవుని యొక్క మందిరానికి వస్తుంటారు, కానీ నిజ సత్య దేవుని తెలుసుకోకుండా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ వారేం మాట్లాడతారో వీరేం చెప్తుంటారో ఎప్పుడు తప్పులు కనిపెట్టేవారుగా ఉంటారు. తప్పులు కనిపెడితే మన జీవితాలు బాగుపడవు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయనకు దయగలిగిన మాటలు మనం వినాలి. ఆయనకు ఉమ్మిలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయనకు వస్త్రంలో స్వస్థత అని చెప్పని తెలుసుకొని ఎంతోమంది స్వస్థత పొంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి తెలుసుకున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క పరిచయుడు ఏమంటున్నాడు? ఈయన ఎవరో అండి, ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, నిజంగా ప్రవక్త ఏంటే ఆయనకు తెలుస్తున్నది కదా అని చెప్పని గొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఎవరు కూడా మన అటువంటి యొక్క సనుగుడు గొనుగుడులు ఉండకూడదండి. ఈయన నిజమైన దేవుడు. మనం ఇదే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక సమరయ స్త్రీని చూస్తాం. ఆమెలో ఉండే ఒక బలహీనతను ఆయన చూపించినప్పుడు ఆమె ఏమన్నదండి? నువ్వు రాబోయే మెస్సయ్యవు నీవేనా అని చెప్పని తెలుసుకొని ఆమె ఏం చేసింది? వెంటనే ఆ యొక్క పాపం అనే కుండను విడిచిపెట్టి పడేసి ఊరిలో పరిగెత్తుకొని వెళ్ళి, మనము ఎవరికైతే ఎదురు చూస్తుంటామో ఆ యొక్క మెస్సయ్య వచ్చినాడండి, ఆయన నాలో ఉండే ఒక బలహీనతను చూపించిన దేవుడు అని చెప్పని ఆమె తెలుసుకునేది. అంతేగాక ఆ ఊరి వారందరికీ ఆమె ప్రచురము చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అవును, దేవుడు వాక్యం ద్వారా మన గద్దించినప్పుడు మన యొక్క బలహీనతను మనం సరి చేసుకోవాలండి. దేవుడికి ఇచ్చే ఒక విలువను మనం ఇవ్వాలి. దేవుని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా మనం ఆరాధించాలి. ఈ యొక్క పరిచయుడు పిలిచినడు, కానీ ఆయన చేయాల్సినాక అతిథి సత్కారం సరైన రీతిగా చేయలేకపోయినాడు. ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వలేదు ఆయన అంటాడు, నేను వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడుగుతూ ముద్దు పెట్టుకుంటూ నన్ను ఎంతగానో ప్రేమించింది. ఆమె తనలో ఉండే ప్రతి ఒక్క పాపాలంతా నా యొక్క సన్నిధానంలో ఒప్పుకొని ఆమె పవిత్రాలుగా జీవించిందని చెప్పి ఇక్కడ దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మరి మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? అవునండి, ఎప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తా అంటే మనలో ఉండక పాపాలు మనం పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. ఈ యొక్క యూదులు వీళ్ళంతా ఏమనుకునేవారంటే, మేమెవరు పాపులము కాదు, మేము పరిశుద్ధులం, మేము అబ్రహాము సంతానం, మేము మళ్ళీ ఎక్కడ కూడా పాపం లేదని గర్వపడేవారు. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే, మొదట పరలోకానికి ఎవరు వెళ్తారంటండి? ఏమండి? వేశ్యలు, పాపులు, సుంకరులు. ఎందుకు వారు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పినాడండి? వారు పాపులని చెప్పని గ్రహించుకొని తమకు పాపాలను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వారు. అందుకే యేసు ప్రభు జక్కయ్యను గురించి ఏమనండి, నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే. వాళ్ళందరూ అబ్రహాము కుమారులని చెప్పుకుంటుండారు, కానీ వారు అబ్రహాము కుమారులు కాదు, వారు నామకార్థ క్రైస్తవులుగా జీవించినారు. కాబట్టి మనం ఎవరు కూడా నామకార్థ క్రైస్తవులుగా మనం జీవించుకోకుండా దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం. మనము ఏ విధంగా వస్తున్నాం? మనం పరిశుద్ధంగా వస్తున్నామా? ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్పొందుతున్నాం. మనము పరిశుద్ధంగా ఆ యొక్క బలలో పాల్పొందుతున్నామా? నామకార్థంగా మనము దేవుని యొక్క సన్నిధానంకి వస్తున్నామా? మన యొక్క జీవితాలు మనం పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా, దేవుని ప్రేమించాలా. దేవుడు అంటాడు, ఈ యొక్క దినము మనోహరమైనదని ఘనమైనదని ఎంచాల. ఏమండి? ఈ యొక్క పరిశుద్ధ దినం ఎటువంటిది అంటండి? మనోహరమైనదని ఘనమైనదని మనం ఎంచి
దేవుని ఘనంగా మనం ఆరాధిస్తే దేవుడు మన ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నాం మనము. మన యొక్క పాపాలని మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధానంలో ఒప్పిస్తే ఎటువంటి యొక్క పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో మన యొక్క పాపాలు ఒప్పుకుందామండి. ఒప్పుకొని మనం శుద్ధి పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా మనం పాపము చేయకూడదు. దుర్మార్గత నుంచి ఏమండి తన యొక్క పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా ఎంత భయంకరమైన పాపి అయినప్పుడు కూడా దేవుడు ఆ యొక్క పాపాల నుంచి విడిపిస్తాడు. అదే నీతివంతుడు తన యొక్క నీతిని ఆధారం చేసుకొని పాపము చేస్తే దేవుడు వాడిని క్షమించడని చెప్పి అంటున్నాడు. కాబట్టి నీతివంతులుగా తీర్చబడిన మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం. ఇంకా కొందరు దేవుని తెలుసుకోకుండా దేవుంటాడు ఇదే అనుకూల సమయము, రక్షణ దినము. ఆ యొక్క పరిస్థితికి పరిగెత్తుకొని వచ్చింది. ఆమెకు తెలుసు ఆమెకు అవమానం కలుగుతుందని తెలిసినప్పుడు కూడా లేదు, ఇదే నాకు అనుకూలమైన సమయం, ఇప్పుడు నేను వదులుకుంటే మరి దేవుడు నాకు దొరుకుతాడా లేదని పరిగెత్తుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో పాపాలు ఒప్పుకొని సమాధానంగా వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో శాంతి సమాధానం కావాలంటే మన పాపాలని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఆ యొక్క పరిశుద్ధ బలలో మనం పాల్పొంది దేవుడిచే ప్రతి ఒక్క ఆశీర్వాదం మనం పొందుకుందామండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించిన గాక. ఆమేన్.